బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చింది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయాన్ని గతంలో ప్రజాధనంతో కొన్న ఫర్నిచర్, ఎలక్ట్రికల్ వస్తువులను వెంటనే అప్పగించాలని ప్రభుత్వం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. బేసిక్గా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి వస్తువులను తిరిగి అప్పజెప్పాల్సి ఉంటుంది. అయితే గతంలో తాడేపల్లిలోని తన నివాసాన్నే క్యాంప్ కార్యాలయంగా మార్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్, ఎలక్ట్రిక్ వస్తువులు పూర్తిగా కూడా ప్రభుత్వ ధనంతో కొనుగోలు చేసినవే. అయితే వెంటనే అవి తిరిగి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. అయితే బేసిక్గా ముఖ్యమంత్రి కార్యాలయం కనుక ప్రభుత్వ ఆస్తి కనుక వాడుకుంటే వెంటనే తిరిగి 15 రోజుల్లో ఇవ్వాల్సి ఉంటుందని పదవి కోల్పోయిన తర్వాత. కానీ జగన్మోహన్ రెడ్డి తిరిగి ఇవ్వలేదు. సో జగన్కు లేఖ రాసి సాధారణ పరిపాలన అధికారులు విన్నవించారు. సీఎంగా ఉన్నప్పుడు తాడేపల్లిలోని ఉన్న తన నివాసాన్ని క్యాంప్ కార్యాలయంగా మార్చుకున్నారు జగన్. పదవి నుంచి దిగిపోయిన 15 రోజుల్లోగా ప్రభుత్వానికి ఆస్తులు అప్పగించాలనే నిబంధన ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి ఎటువంటి ఆలోచన చేస్తున్నారు చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అయితే జగన్మోహన్ రెడ్డికి లేఖ ద్వారా సమాచారం అందించింది. వెంటనే తన నివాసం ఉన్నటువంటి ప్రభుత్వ ధనం ద్వారా కొనుగోలు చేసినటువంటి ఎలక్ట్రికల్ వస్తువులు కావచ్చు, ఇతరత్ర ఫర్నిచర్ సామాగ్రిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించవలసిందిగా జగన్మోహన్ రెడ్డికి లేఖ ద్వారా సమాచారం అందజేసింది జీఏడీ అధికారులు. ఎస్, ఒకసారి తాడేపల్లిగూడెంలోని క్యాంప్ కార్యాలయం దగ్గర నుంచి ప్రతినిధి రామారావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామారావు, ఎస్, ఈ లేఖ ద్వారా జగన్మోహన్ ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది? ఫర్నిచర్, ఇతరత్ర వస్తువుల్ని ఇవ్వాల్సిందిగా జీఏడీ ఇప్పటికే లేఖ ద్వారా జగన్మోహన్ ఆదేశాలు ఇచ్చింది. సో అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఏదైతే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తాడేపల్లిలోనే ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రజాధనంతో ఏర్పాట్లు చేశారు. ఫర్నిచర్ కొనుగోలు చేయటం కావచ్చు, ఇతర సామాగ్రి కావచ్చు, అన్నీ కొనుగోలు చేయటం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ ధనంతో కొన్నటువంటి ఏదైతే ఫర్నిచర్ కావచ్చు ఇవన్నీ ఉన్నాయి, వీటన్నిటిని జగన్మోహన్ రెడ్డి తన ఇంటిలో క్యాంపు కార్యాలయంగా పెట్టుకున్న సమయంలో ఇంట్లో పెట్టుకున్నారు. సో వాటన్నిటిని తిరిగి ఇవ్వలేదని చెప్పి టీడీపీ నేతలు ట్రోల్ చేయడం జరిగింది. అయితే గతంలో కూడా ఏదైతే టీడీపీ హయాంలో స్పీకర్గా ఉన్న సమయంలో కోడెల శివప్రసాదరావు ఆయన తన ఫర్నిచర్ ఏదైతే ఉందో తన వద్ద ఉంది, దానికి సంబంధించి డబ్బులైనా ఇస్తాను, ఫర్నిచర్ అయినా తీసుకోవాలని అప్పటి జీఏడీ అధికారులకు రాయటం జరిగింది. అయినప్పటికీ కూడా అప్పుడు వైసీపీ నేతలు కంప్లైంట్ ఇవ్వటం, ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఫర్నిచర్ కొనుగోలు చేశారు, వాడుకున్నారు. సో సీఎం అయిన తర్వాత అవి ప్రజాధనంతో కొనుగోలు చేసినాయి కాబట్టి అవి ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ, వైసీపీకి సంబంధించి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా ప్రభుత్వానికి ఏదైతే జీఏడీ అధికారులకు లేఖ రాయటం జరిగింది. ఫర్నిచర్ ఏదైతే ప్రభుత్వ ధనంతో కొనుగోలు చేసి ప్రజెంట్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం ఉందో ఆ ఫర్నిచర్కి సంబంధించినటువంటి ఎంతో ధర చెప్పినట్లయితే ఆ ధర చెల్లిస్తాము. వైసీపీ నేతలుని ఏదైతే ఈ ఫర్నిచర్కి సంబంధించి టీడీపీ వాళ్ళు ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదని కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే జీఏడీ అధికారులు అయితే మాత్రం క్లియర్గా చెప్పారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాయటం జరిగింది. ప్రభుత్వ ధనంతో, ప్రజాధనంతో కొన్నటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉందో ఆ ఫర్నిచర్ కావచ్చు, ఇతర సామాగ్రి, ఎలక్ట్రికల్ సామాన్లు, సో వీటన్నిటినీ కూడా తమకు అప్పగించాలంటూ కూడా లేఖ రాయటం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే వైసీపీ నేతలు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఏదైతే లేఖ రాశారో దానికి డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. దానికి సంబంధించి జీఏడీ అధికారులు కూడా రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజాధనంతో కొన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, ఎలక్ట్రికల్ సామాన్ కావచ్చు, వీటన్నిటిని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగనే ఎవరైతే సీఎంగా ఉన్నప్పుడు ప్రజాధనంతో కొన్నటువంటి ఫర్నిచర్ వాడుకోవచ్చు, ఆయన మాజీ పదవి కోల్పోయిన తర్వాత 15 రోజుల్లోపు అవి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎటువంటి చర్యలు చెప్పట్లేదు. వెంటనే ఆ ఫర్నిచర్ ఏదైతే ఉందో, ఫర్నిచర్, ఎలక్ట్రికల్ సామాన్ ఏదైతే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ మొత్తం కూడా అప్పగించాలని నోటీసులు జారీ చేయడం జరిగింది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే మాజీ సీఎం జగన్కి అయితే మాత్రం జీఏడీ అధికారులు షాక్ ఇచ్చినట్లు చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫర్నిచర్ ఎంత ఇద్దో చెబితే దానికి డబ్బులు కడతామని కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం తరపు ఏదైతే అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఉంటే జగను సో ఫర్నిచర్ వాడుకున్నారు, ఆ ఫర్నిచర్ని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే. వైసీపీ ఎమ్మెల్సీ రాసినటువంటి లేఖకి సమాధానంగా ఫర్నిచర్ మొత్తం కూడా అప్పగించాలని చెప్పడం జరిగింది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే మాత్రం మాజీ సీఎం జగన్కి అయితే మాత్రం జీఏడీ అధికారులు ఇచ్చినటువంటి సమాధానం అయితే మాత్రం ఒక షాక్గా మారిందనే చెప్పుకోవచ్చు. మనోజ్, ఎస్ రామారావు, ఎంత విలువ కలిగినటువంటి ఫర్నిచర్ దానికి సంబంధించి లిస్ట్ అవుట్ ఏదైనా జీఏడీ అధికారులు లేఖ ద్వారా పొందుపరిచి జగన్మోహన్ రెడ్డి అందించారా?
సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఫర్నిచర్ ఏదైతే సచివాలయం సెటప్ ఏదైతే ఉందో అది కావచ్చు, దాంతోపాటు ఆయన సెక్యూరిటీ ఉపయోగించేటటువంటి ఎలక్ట్రికల్ ఏదైతే ఉన్నాయో ఈ గ్రిల్స్ మొత్తం 9 నుంచి 10 కోట్ల రూపాయల ప్రజాధనంతో ఈ ఏర్పాట్లన్నీ చేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు క్యాంపు కార్యాలయం తాడేపల్లిలోనే క్యాంపు కార్యాలయంగా ఏర్పాటు చేసుకొని ఈ ఫర్నిచర్ మొత్తం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగనే అంతకంటే ఎక్కువగానే ఖర్చు అయినట్లు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ప్రజాధనంతో కొన్నటువంటి ఈ 9 కోట్ల రూపాయల విలువైనటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉందో ఫర్నిచరు అలాగనే ఎలక్ట్రికల్ సామాను, ఎందుకంటే సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో ఆయన సెక్యూరిటీకి సంబంధించి కొన్ని ఎక్విప్మెంట్ కూడా కొనుగోలు చేయడం జరిగింది. అలాగనే భద్రతకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా కొనుగోలు చేయడం జరిగింది. సో వీటన్నిటిని ప్రజెంట్ ఆయన సీఎం కాదు, ఆయన పదవి కోల్పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రజెంట్ ఒక ఎమ్మెల్యేగానే ఉన్న నేపథ్యంలో వాటన్నిటికీ సంబంధించినటువంటి లిస్టును ఇప్పటికే జీఏడీ అధికారులు వైసీపీకి సంబంధించినటువంటి నేతలకు పంపించడం జరిగింది. అలాగనే మాజీ సీఎం జగన్కి కూడా కార్యాలయానికి కూడా పంపించడం జరిగింది. వీటన్నిటినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పడం జరిగింది. అలాగనే 15 రోజుల పీరియడ్ లోపే ఇవ్వాలి అని రూల్ ఉన్నప్పటికీ కూడా ఆ రూల్ పాటించడం లేదు. సో ఖచ్చితంగా ఆ నిబంధన ప్రకారం ఏదైతే ప్రజాధనంతో కొన్నటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉందో ఆ ఫర్నిచర్ మొత్తం కూడా అప్పగించాలని జనరల్ ఏదైతే జీఏడీ అధికారులు ఆదేశించడం జరిగింది. మనోజ్. రైట్ రామారావు, ఓవరాల్ గా జగన్ కి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తన తాడేపల్లి గూడెం నివాసంలో ఉన్నటువంటి ప్రజాధనంతో ఉపయోగించుకుని కొనుక్కున్నటువంటి ఆ ఫర్నిచర్ ఎలక్ట్రికల్ వస్తువులన్నీ కూడా తిరిగి ఇచ్చేయవలసిందిగా జీఏడీ జగన్ కి ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించి లేఖ ద్వారా సమాచారం అందించింది. ఇక వెంటనే ప్రజాధనంతో కొనుగోలు చేసినటువంటి ఫర్నిచర్ ఎలక్ట్రానిక్ వస్తువులను మొత్తం కూడా తిరిగి ఇవ్వాల్సిందిగా జీఏడీ అధికారులు లేఖ రాశారు. సో ప్రస్తుతం జగన్ తాడేపల్లి గూడెంలో నివాసాన్ని గతంలో ప్రభుత్వంలో ఆయన క్యాంప్